ఊరు దెబ్బ అని అంబానీలకు సంబంధించినటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో పవర్ ప్రాజెక్టు పెడతానని భూమి తీసుకుని 1 కాదు 2 కాదు 2600 ఎకరాలు ఎప్పుడో తెలుసా? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో 2008వ సంవత్సరంలో భూమి తీసుకున్నారా అంటే అది రాజశేఖర రెడ్డి కాదు. 2008 అంటే రాజశేఖర రెడ్డి అవ్వడం. అప్పుడు రాజశేఖర రెడ్డి అంతే రాజశేఖర రెడ్డి బతికే ఉన్నాడు. 2009కి కదా ఆయన చనిపోయినటువంటి 2008లో అంటే రాజశేఖర రెడ్డి హయాంలో తీసుకున్నటువంటి భూమి 2600 ఎకరాలు అంబానీ. ఆ రోజున పెద్ద ఎత్తున ఆటోమేటిక్గా ఏం చెప్పుకుంటారు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టబోతున్నారు. అది కూడా ఏంటది 2679 ఎకరాలు పవర్ ప్లాంట్ పెట్టడానికి, బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ నెల్లూరు జిల్లా మొత్తకూరులో 2008లో రిలయన్స్ ఎనర్జీకి కేటాయించారు. విదేశీ బొగ్గుని తెచ్చి 4 మెగావాట్ల 4.00 లేకపోతే 400 అన్నది అర్థం కాలేదు. ఈనాడు వాళ్ళు రాస్తున్న లెక్క ప్రకారం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కోసం కోస్టలాంధ్ర పవర్ లిమిటెడ్ పేరుతో ఆ భూములకు కేటాయించారు. ఇందులో పెద్ద డ్రామా ఉంది. అంటే ఈ బలిసినోడికి మరింత దక్కుతుందనడానికి. ఇప్పుడు వీటీపీఎస్ ఎంత ఉంటుంది? 100 ఎకరాల 200 ఎకరాల 1000 ఎకరాలు అందామా పోనీ. ఇక్కడ ఏకంగా 2679 ఎకరాలు. గుడ్, బాగానే ఉంది. ఇంతకీ ఈ భూమిలో కట్టారాళ్ళు ఏం గట్ల. ఇప్పుడు ఆ భూమికి సంబంధించిన అసెంబ్లీలో వచ్చినప్పుడు రిలయన్స్ పవర్ లిమిటెడ్ ఆర్పిఎల్ చేపట్టింది, కానీ ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తానంది. తెర చూస్తే ఆ ప్రాజెక్ట్ లాభసాటి కాదంటూ ఆర్పిఎల్ గత ఏడాది నవంబర్ 12న ప్రభుత్వానికి లేఖ రాసిందట. దాంట్లో ఆ భూముల ప్లగ్ అండ్ ప్లే విధానంలో మెగా ప్రైవేట్ పారిశ్రామిక పార్క్ అభివృద్ధి చేస్తాం అనుమతి ఇవ్వమని అడిగిందట. ఇప్పుడు దానికి అనుమతి ఇచ్చారనుకోండి, ఈ ప్రభుత్వం మేము కొత్తగా ప్రాజెక్ట్ కట్టామని చెప్పచ్చు. రిలయన్స్ కూడా తెచ్చుకుంటే ఇప్పుడు తడా సెజ్ ఉంది, శ్రీ సిటీ సెజ్, అది వాస్తవంగా మాజీ TV9 యజమాని అయినటువంటి శ్రీనిరాజు, రవిసన్నారెడ్డి లాంటి వాళ్ళు నడిపారు. కాబట్టి అది ఒక పవర్ఫుల్గా కనబడిపోతుంది, చేతిలో ఉండిపోతుంది. అది వాళ్ళు బోల్డ్ కంపెనీలు అక్కడికే వస్తున్నాయి. అట్లాగే రిలయన్స్ కూడా తేగలదు. మరి ఇప్పుడు ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇప్పుడు సోమిరెడ్డి లాంటి వాళ్ళు ఏం చెప్తారు, ఎంత భూమి అవసరం అంత ఇవ్వాలి, మిగతా తీసేసుకోవాలంటారు. మరి ఇప్పుడు అంబానీకి చెక్ పెట్టి ఆ భూమి తీసుకుంటారా? అంబానీలు అదానీల దగ్గర నుంచి ఇచ్చింది తీసుకోవడం ఇంతవరకు సాధ్యమైందా? ఇదో $1 మిలియన్ ప్రశ్న.